సోలార్ సంబంధించి కూడా చర్యలు తీసుకోవాలి. నేను ఆశ్చర్యపోయిన విషయం ఏంటంటే ఇవాళ సభలో రైల్వే వాళ్ళు వచ్చి మళ్ళీ మాకే బాధలు చెప్పుకుంటున్నారు సార్. రైల్వే కరెంట్ ఛార్జీలు పెరిగినాయి, మేము రైలు తిప్పలేమని. ఇది చాలా ఆశ్చర్యపోయిన సంఘటన సార్. ఎందుకంటే వాళ్ళే ఛార్జీలు పెంచుతూ ఉంటారు మాకు. నేను అడిగాను, మళ్ళీ ఆ అధికారిని అడిగాను, సార్ ఇది మీకు పుట్టిన బుద్ధా లేకపోతే నాకులాగా కండువ వేసుకొచ్చి ఏమన్నా మాట్లాడుతున్నారా మీరంటే, లేదండి దక్షిణ మధ్య రైల్వే జీఎం గారు విజయవాడ డిఆర్ఎం గారు పంపిస్తే నేను వచ్చాను అంటే. ఇవాళ కేంద్ర ప్రభుత్వం మా వాళ్ళు ఏం చెప్తారు, ఇంటికి వెళ్ళాక టీవీ చూస్తే ఏమవుతుందంటే మోడీ గారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దోస్తు అంటారు. మరి ఇంత దోస్తు ఉన్నప్పుడు, ఆంధ్రప్రదేశ్ నుంచి ఇంత ఎంపీలు ఉన్నప్పుడు, ఆంధ్రప్రదేశ్లో రైల్వే కష్టాలు పడుతున్నప్పుడు, సమస్యలు పడుతున్నప్పుడు, విద్యుత్ ఎక్కువ అవుతున్నప్పుడు, రైళ్లు తిప్పలేనప్పుడు మరి రాయితీలు, సదుపాయాలు, సౌకర్యాలు ఇవ్వండి మహాప్రభు తుమ్మలపల్లి కళాక్షేత్రంలోకి వచ్చి వేడుకుంటున్నారంటే అయ్యా. అందువల్ల కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని, కాంగ్రెస్ పార్టీ సమస్యలు అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాను. జేటీ రామారావు, ఏపీ కాంగ్రెస్ పార్టీ నాయకుడు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.